ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకములోనికి ఉన్న సమయం 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాలలో సువార్త ప్రకటించింది 3.5 సంవత్సరాలు. మరి ప్రత్యేకముగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము నిశ్చితంగా పరిశీలిస్తే ప్రభు యొక్క జన్మదినము గురించి తక్కువ సందర్భాల్లో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. కానీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మరణము గురించి ప్రస్తావించడం జరిగింది. దేవుని యొక్క మరణం లేదా ఈ గుడ్ ఫ్రైడే గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకు మనము దీన్ని గుడ్ ఫ్రైడే అంటున్నాం? ఒక వ్యక్తి చనిపోతే మరి మనం విచారంగా ఉంటాం కదా. ఒక వ్యక్తి మరణిస్తే మనం ఎంత విచారంగా ఉంటామో మనకు అందరికీ తెలుసు. కానీ ఈ శుక్రవారాన్ని మనము గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నాం? లేదా హోలీ ఫ్రైడే లేదా పరిశుద్ధ శుక్రవారం అని మనకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా మనం ఆ మాటలు అంటూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఒక విధంగా మన జీవితంలో 2 వార్తలు వింటూ ఉంటాం. ఒకటి శుభవార్త, రెండవది దుర్వార్త. ఇది ఈ గుడ్ ఫ్రైడే లేదా శుభ శుక్రవారము ఎలా శుభవార్త ఇది మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాల్సిన అంశం. ఎందుకు శుభ శుక్రవారము మరి ఒక మంచి శుక్రవారముగా ఒక శుభవార్తగా ఎందుకు దీనిని ప్రపంచమంతా కూడా కొనియాడుతూ ఉంది? ఆ రోజున గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం ద్వారా లేదా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞని మనము అతిక్రమించటం ద్వారా మనకి ఏమొచ్చింది? మనకి పాపం వచ్చింది. పరిశుద్ధతలో నుండి నీతి యొక్క ఆ యొక్క స్వభావంలో నుండి దేవుని మాటని మనము ధిక్కరించడం ద్వారా మనం పాపాన్ని ఆపాదించుకున్నాం. ఆ పాపాన్ని ఆపాదించుకున్న మనకి జరిగిన నష్టం ఏంటంటే దేవునితో మనం సంబంధాన్ని పోగొట్టుకున్నాం. ఆ దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న మనము మరలా ఈ రోజున దేవుడు మన కొరకు పాపమునకు జీతమేంటి? మరణం. ఆ పాపము చేయటం ద్వారా దాని జీతాన్ని మరి ఆయన అనుభవించడం ద్వారా ప్రభువైన క్రీస్తు వారు ఆయన మరణించడం ద్వారా మరలా మనము దేవునికి దూరమైన వారం, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న వారం, దేవుని బిడ్డలమనే ఆ ఆధిక్యతను పోగొట్టుకున్న వారం, దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్న మనాన్ని మరలా దేవుడు మరణించుట ద్వారా, చాలా జాగ్రత్తగా గమనిస్తాం, దేవుడు మరణించుట ద్వారా, ప్రభు అయిన క్రీస్తు వారు మరణించుట ద్వారా ఇవన్న దేవుని బిడ్డారా ఏం జరిగింది? మనకి శుభము జరిగింది. ఈ రోజున ఏం జరిగింది? మన పాప, శాప, రోత, ఉగ్రత నుండి విముక్తి కలిగింది. అదే శుభవార్త, అదే శుభ శుక్రవారం.
చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఎందుకు ఇది శుభ శుక్రవారం అయిందంటే మనకి మేలు జరిగింది, మనకు శుభం జరిగింది. ఇంతకు ముందు దేవునితో సంబంధం లేదు, దేవునికి ఇష్టమైన వారంగా లేము. అలానే అపవాదికి మరి అతని యొక్క అధికారంలో దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ పాపంతో ఉన్న మనల్ని ఆయన మరణించటం ద్వారా, ఆయన రక్తమును చిందించటం ద్వారా, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనలను విడిపించాడు. అదే శుభవార్త, అదే శుభ శుక్రవారం. చాలా జాగ్రత్తగా పోయి మార్నింగ్ డే, యాక్చువల్గా విచారకరమైన ఆ రోజుని మరి దేవుడు మనకి ఒక గుడ్ డేగా, ఒక గుడ్ ఫ్రైడేగా ఎలా మార్చారంటే ఆయన మరణించడం ద్వారా మనకి ఆ ఆధిక్యత వచ్చింది. మనం చేసిన వాటిని బట్టి కాదు. కాబట్టి శుభ శుక్రవారం ఏమైందంటే మనకి శుభవార్త అయింది. సరే, బాగానే ఉంది, మనకు బాగానే శుభం జరిగింది. దేవుడు మనల్ని రక్షించాడు, పాపం నుండి మనల్ని విడిపించాడు. మరి ప్రభు వారికి వచ్చింది ఏంటి? ప్రభు యొక్క పర్సెప్షన్ ఏంటి? ప్రభు యొక్క పర్సెప్షన్ ఏంటి? ప్రభు పర్సెప్షన్లో ఈ శుభ శుక్రవారం ఏంటి? ఇది చాలా జాగ్రత్తగా ఉంది. ప్రభు వారి ఉద్దేశంలో ఈ శుభ శుక్రవారం ఏమంటారు? ఆయన ఉద్దేశం ఏంటి చూడండి ఒకసారి. యోహాను శుభవార్త 12వ అధ్యాయం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏంటంట? ఆయన పర్సెప్షన్ ఏంటంటే, ఆయనకు దృక్పథం ఏంటంటే, ఆయనకు కోణం ఏంటంటే, మనకైతే ఇది శుభవార్త. మరి ప్రభువారు మరణించారు, ప్రభువారు తనకున్న సమస్తను పోగొట్టుకున్నారు, తనకున్న మహిమను పోగొట్టుకున్నారు. కానీ ఆయన యొక్క దృక్పథం, ఆయన యొక్క కోణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఈ గడియే శుభ శుక్రవారపు గడియ. చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుని దృష్టిలో ఈ శుభ శుక్రవారం లేదా ఆయన మరణించిన దినం, దాని ద్వారా ఆయనకి మహిమ, ఆ గడి వచ్చిందట. ఎలా ఆ గడి వచ్చిందంటే, ఆయన ఈ లోకములో మరణించడం ద్వారా మహిమ పొందవలసిన సమయం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఆయన మరణించడం ద్వారా ఒకటేమో మనకు శుభవార్త, మానవాళికి శుభవార్త, మానవాళికి శుభదినం, మానవాళికి శుభ శుక్రవారం, మానవాళికి విమోచన దినం, మానవాళికి విముక్తి దినం. కానీ ప్రభు వారి యొక్క ఆయన దృక్పథం కూడా, ఆయన ఆలోచన కూడా చూస్తే, నేను మరణించడం ద్వారా నేను మహిమపరచబడబోతా ఉన్నాను. ఆ గడి వచ్చింది. ఏ గడి అంట? ఆ మరణపు గడియ. ఆ మరణపు గడియ ద్వారా, ఆ సమయం ద్వారా దేవుడు మహిమపరచబోతా ఉన్నాడు అని ఆయనకు ఉద్దేశం. జాగ్రత్తగా గమనిస్తాం. ఒకటి మనకు శుభవార్త, ఆయన చనిపోతే ఆయనకు దుర్వార్తే కదా, విచారమే. కానీ ఆయన ఆలోచన చూస్తే, దేవుని యొక్క ఆలోచన చూస్తే, ప్రియ దేవుని బిడ్డారా, నేను మహిమపరచబడే సమయం వచ్చింది. ఎలా? నోటి ద్వారా కాదు, లేకపోతే మనుషుల ద్వారా కాదు, నేను మరణించటం ద్వారా నా దేవుడు, నేను మహిమపరచబడబోతా ఉన్నాను. అదే గడి వచ్చిందని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనం గమనిస్తే, అంతకంటే ముందుగా చూస్తే, ఆ పండుగలు ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు. వారు గలీలోని బెత్సెదా ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా
మేము యేసును చూడకూర్చున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అందరికి తెలుసు. అంద్రియా ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిన అందుకు యేసు వారితో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి. ప్రేమల దేవుడు, ఈ గడియ గురించి ఎంతోమంది, లేదా ఈ మరణం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మాట్లాడుకున్నారు. దీనికోసం వెయిట్ చేశారు. మొట్టమొదటిగా ఎప్పుడు పడ్డది బీజం? ఆదికాండం 3:15 చదవం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం. మరియు నీకును అది నిన్ను తల మీద కొట్టును. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో మరణం గురించి, ఈ గుడ్ ఫ్రైడే గురించి, దేవుడు చనిపోయే ఆ యొక్క గడియ గురించి, ఆ చనిపోవటం ద్వారా మనుషులకు వచ్చే ఆధిక్యత గురించి మరి మాట్లాడటం జరిగింది ఆదికాండంలో. అలాగనే వారి ప్రవక్తల సారాంశం ఏంటంటే, వారి ఉద్దేశం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డారా, దేవుని యొక్క మరణం. దేవుడు మరణించడం ద్వారా ఈ లోకానికి, ఈ మానవాళికి విడుదల, ఈ లోకానికి విమోచన, ఈ లోకానికి రక్షణ. ఆయన చనిపోవటం ద్వారానే మనకు రక్షణ వచ్చింది. అక్కడ మనం చూస్తే, అందుకనే క్రిస్మస్ కంటే గుడ్ ఫ్రైడే గురించి, లేదా ఆయన మరణం గురించి ఎన్నో సందర్భాలు, చాలా చాలా మీరు గమనిస్తే ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు దీని గురించే చెప్పారు మనకు ప్రవక్త కూడా. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే గుడ్ ఫ్రైడేకి ఉన్న ఆవశ్యకతని దేవుడు మనకి విసిదపరుస్తూ ఉన్నాడు. మనము గుడ్ ఫ్రైడే అంటే ఏదో నీరసంగా, నో, ఇస్ ద డే ఆఫ్ జాయ్. గుడ్ ఫ్రైడే ఇస్ ద డే ఆఫ్ జాయ్. రిజాయిస్, ద డే ఆఫ్ రిజాయిస్. సంతోషించే దినం. ఎందుకు సంతోషించాలి? చనిపోయి మనకేం జరిగింది? మనం రక్షించబడ్డాం కదా. శుభలేఖ అని రాస్తాం పెళ్ళప్పుడు. ఎందుకు రాస్తాం శుభలేఖ అని? అంతేగా. అంటే ఏం జరుగుతుంది? నీ జీవితంలోకి వేరే అతను ఎంటర్ అవుతా ఉన్నాడు. దాని ద్వారా ఏంటంటే, నా జీవితంలో అంత శుభమే జరుగుద్ది, క్షేమమే జరుగుద్ది, అంత ఆశీర్వాదమే జరుగుద్ది, అంత దీవెనే వస్తుంది అని అర్థం. మరి ఇక్కడ శుభవార్త, నీ జీవితాన్ని మార్చిన దినం, నీ జీవితానికి ఒక దిశ, నీ జీవితానికి ఒక మార్గం, నీ జీవితానికి ఒక నిరీక్షణ. ఇట్స్ డే ఆఫ్ హోప్. ద డే ఆఫ్ హోప్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే డే ఆఫ్ హోప్, నిరీక్షణని చెందినం. అండ్ డే ఆఫ్ రిడెంప్షన్, విమోచన దినం. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ఈ లోకంలోనికి రావటం ద్వారా ఏం జరిగిందంటే, ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణించటం ద్వారా, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఏం జరిగిందంటే మనకి శుభవార్తని, మనకు శుభం జరిగింది. ఆయనకేం జరిగింది? ఆయన మహిమ పొందారు. ఆయన పర్సెప్షన్ ఏంటంటే, రిగార్డింగ్ దిస్ గుడ్ ఫ్రైడే, దట్ గాడ్ మస్ట్ బి గ్లోరిఫైడ్. దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనత చెందాలి, దేవుడు ఆయనకి ప్రపంచంలో వారందరికీ కూడా హెచ్చింపబడాలి. ఆయన హెచ్చింపబడడానికి కారణం ఏంటంటే, ఆయన మన కొరకు చనిపోవడమే. ఆ దినాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. దానినే మనం శుభ శుక్రవారం. ఎందుకు? ఇందాక సేవకురాలు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, దేవుడు మన కొరకు చనిపోయి మనల్ని
రక్షించాడు. ఈరోజు అంతా కూడా మనం ఎంజాయ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంతేగాని దుఃఖంగా, విచారంగా, ఏదో కోల్పోయిన వారంగా ఇంకా అలా ఉండకూడదు. ఎందుకంటే నా ప్రభువు నన్ను రక్షించిన రోజు, ఆయన ఒక ప్రణాళిక కలిగి, నేను నా జీవితాన్ని దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న ఆ రోజును మరలా దేవునితో ఐక్యపరచడానికి ఆయన మరణించిన రోజు. అదే నాకు శుభదినం. గుడ్ ఫ్రైడే ఈజ్ ఏ డే ఆఫ్ హోప్. నిరీక్షణించిన దినం ఆ ప్రియమైన దేవుడు. అందుకనే ఇక్కడ మీరు ప్రవక్తలు చూస్తే ఒక యెషయా కానీ, ఒక ఏలియా కానీ, తర్వాత ఇంకొకరు అంతమంది ప్రవక్తలు కూడా చూస్తూ ఉంటే నా ప్రియమైన దేవుడు వారు చెప్పిందంతా కూడా మరణం గురించే చెప్పారు. వారు హ్యూమన్గా ఉన్నారు. వాళ్ళని ఒక వ్యక్తి, అక్కడున్న వ్యక్తి, మీరు చర్చికి వెళ్ళడానికి లేదు అని అన్నారు. అదేంటయ్యా, మేము దేవుని నమ్ముకున్నాము, మేము ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఒక మాట అన్నారంట, అయ్యా మీరు నన్ను చర్చికి పంపించకపోతే నాకు ఈ ఉద్యోగం అవసరం లేదన్న, వెళ్ళిపోతామేమో ఖాళీ చేసి. అంటే ఆ మనలో జరిగిన కార్యముని మనము గమనిస్తే, దాని గురించి చూస్తే అంత ప్రాధాన్యత ఇస్తుంది. చూసారా, ఎందుకు చనిపోవాలి ఆయన? నేనేం చేశానని? నేను నీతివంతున్నా, నేను పరిశుద్ధున్నా, అయినా ఇవేమి ఆయన పట్టించుకోకుండా ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన మరణము ఏం చేసింది? మనకు ఒక నిరీక్షణ ఇచ్చింది. ఆయన మరణము మనకు విడుదలనిచ్చింది. ఆయన మరణము మనకు సంతోషాన్ని ఇచ్చింది. ఆయన మరణము మనకు ఆనందాన్ని ఇచ్చింది. నా ప్రియమైన దేవుడు, చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఒకసారి లూకా శుభవార్త ఒకసారి చూస్తాం. లూకా శుభవార్త 23వ అధ్యాయం. లూకా శుభవార్త 23వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుందాం. అప్పుడు అప్పుడు 23 క్షమించాలి 9వ అధ్యాయం 9:30-31 మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. చాలా జాగ్రత్తగా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రముఖులు కలిశారు అనుకోండి. ప్రముఖులు కలిశారు, దేశంలోని ప్రముఖులు లేకపోతే సమాజంలోని ప్రముఖులు ఏం మాట్లాడుతూ ఉంటారు? ఎలా దేశాన్ని మనం ఎలా అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలి, ఎలా చేయాలి, లేదా ఈ బిజినెస్ ఎలా మరి ముందుకు తీసుకెళ్ళాలని మరి చాలా ప్రాముఖ్యమైన మాటల గురించే మాట్లాడుతూ ఉంటారు. అట్లానే ముఖాముఖిగా దేవుడు వాళ్ళకి కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటి చూడండి. ఇక్కడ వారు మోషే, ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఏంటంటే నిర్గమం అంటే మరణం. ఆగమనం అంటే రావడం, నిర్గమం అంటే పోవడం. ఆయన మరణము గురించి అంటే ప్రముఖులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ప్రాముఖ్యమైన విషయం ఇది మరణము, ఇదే చాలా ప్రాముఖ్యమైనది, మరణమే ప్రాముఖ్యమైనదని వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం పరలోకం కూడా ఏం చేస్తూ ఉంది? ఆయనకు మరణం గురించి మాట్లాడుతూ ఉంది. అలానే దేవుని వాక్యము ఆయన మరణం గురించి మాట్లాడుతూ ఉంది. సాతాను మీద విషయం నువ్వు తొక్కుతావు, నీ పాదములతో దాని యొక్క తలని చితక దొక్కుతావని దేవుని వాక్యం మాట్లాడతాం. అంటే ఈ రోజు గురించే మాట్లాడతాం. ప్రముఖులైన వారు మోషే గారు, ఏలియా గారు వారు ఏం మాట్లాడతారంటే రాబోవు నిర్గమమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుడు, చాలా జాగ్రత్తగా గమనిస్తాం.
మరి అలానే ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 5-6 వచనాలు చూస్తే అక్కడ మాట్లాడుతున్నాడు. యోహానికి దర్శనం వచ్చింది, అయ్యో ఈ ముద్ర విప్పడానికి ఎవరు లేరే, సమర్థులు లేరే అని అంటే అక్కడ వాడు ఆ 24 మంది పెద్దలు ఏం చెప్తున్నారు తెలుసా? ఈ ముద్ర విప్పడానికి ఒక సమర్థుడు ఉన్నాడు, ఆయనే వధించబడిన గొర్రె పిల్ల. చూసారా? ఈ మరణము గురించి, ఈ యొక్క శుభ శుక్రవారం గురించి దేవుడు ఎన్ని మార్లు ఆయన చెప్పాడంటే మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత ప్రాముఖ్యమైన రోజు నీ జీవితంలో, నా జీవితంలో ప్రాముఖ్యమైన రోజు అనేది ఉంది అని అంటే సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం, జన్మదినము కంటే ఒకని మరణ దినము. యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోవటం ద్వారా ఆయనకి మహిమ వచ్చింది, నీకు నాకేమొచ్చింది? రక్షణ వచ్చింది. మరి ఇంతకంటే మంచి దినం ఏమైనా ఉందంటారా? ఈ రక్షణ అనేది దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది, నిత్య రాజ్యానికి సంబంధించింది. మనం కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న వాటిని మనం సంపాదించుకుని సంతోషిస్తూ ఉంటాం, అదంతా వ్యర్థం. ఈరోజు ఉంటుంది, రేపు. నీ ఆరోగ్యం గురించి మాట్లాడు. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉంటావు, కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉండవు. ఒక సమయంలో నువ్వు చాలా అందంగా ఉంటావు, కొంత వయసు వచ్చిన తర్వాత నీ అందవిహీనంగా అయిపోతావు. అది రక్షణ అనేది అది నిత్యమైనది. ఆ రక్షణ ఇవ్వడానికి దేవుడు పరలోకము నుండి తన సమస్తమును విడిచిపెట్టి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారా మనల్ని బ్రతికించాడు. ఆ రోజే గుడ్ ఫ్రైడే. ఆ రోజే గుడ్ ఫ్రైడే. మరి ఆ సమయంలో ఆ రోజున దేవుడు మాట్లాడిన ఆ వాక్కు లేదా మాటల్ని మనం ధ్యానించడానికి, లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. లోతుగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని బిడ్డ, మొట్టమొదటిగా చూస్తే చూడండి ఒకసారి లూకా శుభవార్త 23వ అధ్యాయం 24వ వచనం. లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు ఏ సమయంలో మాట్లాడారు ఇది చెప్పండి? 6 అన్యాయపు తీర్పులు జరిగినాయి యేసుక్రీస్తు ప్రభువు మీద. 3 యూదుల కోర్టులో, 3 రోమియోల కోర్టులో జరిగినాయి అన్యాయపు తీర్పు. శరీరం అంతా బలహీనపడిపోయింది, శరీరం వేదంతో ఉంది, మానసికమైన సంఘర్షణ, అసలు అంతా కోల్పోయినట్టుగా ఉంది. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మనం చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు అది చెప్తూ, అసలు ఎందుకు దేవుడు ఆ సందర్భంలోకి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, దీన్నే మనం ఏమంటాం అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ కేక. ఏంటి కేక? క్షమాపణ కేక. మీరు అన్ని గ్రంథాలు గమనిస్తే, ఏ గ్రంథం తీసుకున్నా కానీ రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ జరగదు అని ఉంటుంది. నువ్వు ఏ గ్రంథమైనా తీసుకో. కాబట్టి దేవుని బిడ్డారా, కాబట్టి దేవుడు ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మనకి మన పాపములను క్షమించి మన పాపములను క్షమాపణ దయచేసిన దేవుడు. ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఉన్న రోగం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే శరీర పరిస్థితి మరి తెలుసుకోవాలంటే ఏం చేస్తాం మనం? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం, ఇంకా స్కాన్లో చూపిస్తాం, ఇంకా అసలు దానికి రావట్లా. ఓకే, పెయిన్. ఇంకా ఇంకేంటి ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఏం చేస్తామండి? ప్రేయర్ చేస్తాము. ఓకే, ఇంకా అయ్యో మర్చిపోయారు. నీ శరీరంలో ఒక బలహీనత ఉంది, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఏం చేస్తాం? నీ బ్లడ్ ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? నీకు టైఫాయిడ్ ఉంది, లేకపోతే మలేరియా ఉంది, లేకపోతే ఇంకోటి ఉందని ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ చేయాలి కదా. బ్లడ్ టెస్ట్ తెలుస్తుందా చెప్పండి? పైన అయితే ఏదో తెలుస్తుంది, నొప్పి అంటే అని అంటారు. లోపల సంగతి ఎలా తెలుస్తుంది? కాబట్టి బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక శాంపిల్, ఒక చిన్న శాంపిల్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న ప్రతీది కూడా బయటికి పడేస్తుంది. మనలో ఉన్న ఒక ప్రతీది కూడా ఏది ఉంటే అది బయటపడేస్తుంది కదా. కాబట్టి ఆ రక్తము, యేసుక్రీస్తు ప్రభువు ఆ రక్తమును చిందించడం ద్వారా నీలో ఉన్న పాపముని ఆయన తొలగించేశాడు. రక్తం గురించి దేవుడు చాలా మాటలు మాట్లాడాడండి. ఎందుకు రక్తం చిందించాలి? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు రక్తం చిందించాలి? యేసు రక్తంలోని ఏముంది? మనకి విడుదల, రక్షణ, విజయం ఉంది. యేసు రక్తమే. మీరు గమనించారో లేదో, పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, నీకు ఏదైనా అయినప్పుడు యేసు రక్తం చేయ అని అంటా ఉండండి అనేవాడు. ఎప్పుడైనా చూసావా యేసు రక్తాన్ని నువ్వు? లేదు. మన శరీరంలో ఉంది ఆయన రక్తమే. ఆయన బిడ్డగా అయిన తర్వాత ఏముంది? యేసు రక్తంలో ఏముంది? జీవం ఉంది. యేసు రక్తంలో జీవం ఉంది. ఆ రక్తాన్ని చిందించడం ద్వారా మనకేమొచ్చింది? క్షమాపణ వచ్చింది. కొన్ని గ్రంథాల గురించి మనం ఆలోచిస్తే ప్రతి గ్రంథం కూడా ఏం చెప్తా ఉందంటే పాపరహితమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించకుండా మన పాపములకు ప్రాయశ్చిత్తం లేదు, పరిహారం లేదు అని చెప్తా ఉన్నాయి అన్ని గ్రంథాలు. కాబట్టి యేసు రక్తము ఏం జరుగుతుంది చూడండి. ఒకసారి చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తం ఏం చేస్తాడే? మన పాపముల నుండి మనల్ని రక్షిస్తుంది, పవిత్రముగా చేస్తుంది. నేను ఇక్కడ ఒక వ్యక్తి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కయీన్, ఏబేల్ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆది కాండంలో మొట్టమొదటి హత్య జరిగింది. తర్వాత మరి అతను అక్కడ పోడ్చబడటం. తర్వాత ప్రభువారు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుడు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుడు అతను అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? యా నీ సహోదరుడు ఎక్కడా? ఏమంటాడు దాన్ని చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఆది కాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఆది కాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నాకు మొరపెట్టి. దేవుడు ఈ యొక్క తమ్ముడు యొక్క రక్తం ఏం చేస్తుందంట? ఆయన స్వరం, రక్తముకి స్వరం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ రక్తముకు స్వరం ఏం చేస్తా ఉందంటే, నాకు న్యాయం తీర్చు, నాకు తీర్పు తీర్చు అని. మరి ఈ యొక్క వ్యక్తి యొక్క రక్తం
మొరపెడతా ఉంటే ఏబేలు రక్తం ఏం చేస్తా ఉంది? నాకు న్యాయం తీర్చండి, నాకు న్యాయం తీర్చండి అని కేక వేస్తుంటే యేసు ప్రభువు రక్తం ఏం చేసిందండి? పాపములు క్షమించబడును గాక. ఆయన రక్తం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది, పాపములు క్షమించబడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు, వీరిని క్షమించండి. యేసు రక్తం ఏం చేస్తా ఉందండి? పాపములను క్షమించబడును గాక అని కేక పెడతా ఉంది. అదే క్షమాపణ కేక, అదే క్షమాపణ కేక. క్షమించబడును గాక, క్షమాపణ కేక. వీరు చేసిన ప్రతి పాపం కూడా గుర్తు చేసుకోకుండా ఉండును గాక అని ఆ స్వరము. ఏ స్వరము? యేసు రక్తము. యేసు రక్తం ఏం చేస్తా ఉందంటే, యేసు రక్తం ఏం చేస్తా ఉందంటే క్షమించబడును గాక అని కేక వేస్తా ఉంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. యేసు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును మరలా చదవమంది ఒకసారి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఈ రక్తం ఏం చేస్తా ఉంది? పలుకుతా ఉంది. ఆయన ప్రోక్షించడం ద్వారా ఆయన ఏం పలుకుతా ఉన్నాడంటే క్షమించండి తండ్రి, వీరిని క్షమించు. యేసు రక్తం ఏం చేస్తా ఉందంటే క్షమించమని పలుకుతా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఆ స్వరమును చూస్తే ఆ స్వరం ఏం చేస్తా ఉందంటే వీరిని క్షమించండి అని. క్షమించిన రక్తం, క్షమాపణ కేక. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము ఏంటంట? ఈ రక్తం అట పవిత్రమైన యేసు రక్తం, పరిశుద్ధమైన యేసు రక్తం, నిర్దోషమైన యేసు రక్తం. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? మన ద్వారాల దగ్గర ఏముండాలి? యేసు రక్తం ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందట? సంహారకుడు వచ్చి ఏం చేస్తాడు? రాహాబు గుర్తుందా? ఆమె ఏం చేసింది? తనతో పాటు తన బంధువులు తర్వాత వారందరికి కూడా ఆ యొక్క రక్తపు వాటిని ఆ దారాలు కట్టిందంట. అందరూ కూడా సంహారం చూసో ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు అని దాటిపోయిందంట. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీతో పాటు ఎంతోమంది రక్షింపబడాలి అనే ఆ ఆలోచన ఉండాలంటే నీవు కూడా వారిని క్షమించాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. 97వ కీర్తనలో ప్రత్యేకంగా కరోనా టైంలో మనం చాలాసార్లు చదివాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. 10,000 మంది ఉన్నా పక్కన పడినా నీకేం కాదు. 97:5-6 ఉంటుంది చూడండి. ఎలా మనం రక్షింపబడతాం? ఆయన రక్తములో మనం కడగబడితే తప్ప మనము రక్షించబడాం. కాబట్టి ఇంకో విషయాన్ని చూస్తే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం
9వ వచనం త్వరగా తీస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో ప్రభువు రక్తం గురించి చాలా చక్కగా ఇక్కడ మనం చూస్తాం. ఏం చేసిందంటే ఆ రక్తం మనల్ని, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. ఏం జరిగింది? నీతిమంతులుగా తీర్చబడ్డాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం అపొస్తలుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన 25వ వచనం చూస్తే, దేవుని వాక్యమును అనగా యుగయుగముల్లోను తరముల్లోను మరుగు చేయబడిన ఈ మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. కొలస్సీయులకు రాసిన 1వ పత్రిక 25వ వచనం. అట్లా నిర్గమాకాండం 19వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 19:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13:12. ఒకరు ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి 13:12. మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచున ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష విధింపబడదు. అది పరిశుద్ధమైంది. చూసారా? అలానే 3:12 చూస్తే, ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయన ప్రదేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. మనకి ఏమొచ్చింది? దీని ద్వారా ధైర్యం వచ్చింది, నిర్భయం వచ్చింది. అలానే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఏమన్నాడు? సమాప్తమైంది. సమాప్తమైంది అన్నప్పుడు ఏం జరిగిందండి కదా? దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. ఆ 2గా చినిగిపోవడం ద్వారా ఏం జరిగింది? మనకు వచ్చిన ఆధిక్యత ఏంటి? మనకి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రవేశం వచ్చింది, ఆధిక్యత వచ్చింది. అదే రక్షణ. ఇదంతా ఎలా జరిగింది చెప్పండి? ఇదంతా ఎలా జరిగింది? ఆయన మనలను, ఆయన మన పాపములను క్షమించుట ద్వారా. అంతే కదా? అసలు ఎలా క్షమిస్తారు అది కూడా చూద్దాం ఒకసారి. ఎలా చెప్పండి? ఎలా క్షమిస్తారు ఆయన? ఒకసారి ఆ పదం చూస్తామా? 23:34 చదువుదామా? లోకాశవార్త. ఓకే, ఒక మాట, నేను చిన్న మాట. ఒక అబ్బాయి వచ్చి మీ మీద కూర్చున్నాడు. కూర్చోవడంతో మీ యొక్క షర్ట్ని లేకపోతే డ్రెస్ని ఖరాబ్ చేశాడు. ఏమంటారు మీరు? మన పిల్లలైతే కొంచెం చేస్తాం, వేరియేషన్. పక్కోళ్ళైతే కొంచెం ఎట్లయినా, ఎవరైనా, ప్రతి మానవుడు ఏమంటాం మనం మామూలుగా? అయ్యో వీడికి తెలియదులే కదా, వీడికి తెలియదులే అని ఏమంటాం? క్షమిస్తామా లేకపోతే బాధేస్తామా? కదా, దేవుడు కూడా అదే. ఏంటంట, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ప్రభా. తండ్రి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. నీవు నేను కూడా ఆ అనుభవం క్షమిస్తా లేక క్షమించు. వాళ్ళు తెలుసో తెలియదు, తెలుసో తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభా. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు ప్రభా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభా అని ఆ ప్రభు యొక్క ఆలోచన దృక్పథంతో మనం వెళ్తే అప్పుడు క్షమిస్తాం. ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు అటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. ఫర్ గివెన్ పర్సన్ ఎలా ఉంటాడంటే, ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఉంటాడు. మెచ్యూర్డ్ పర్సన్, పరిపక్వత. క్షమాపణ ఏం చేస్తుంటే పరిపక్వతనిస్తుంది. పరిపక్వత ఉంటేనే క్షమించగలం. పరిపక్వత లేకపోతే క్షమించలేము. దాన్నే మనం ఇంగ్లీష్లో మెచ్యూర్డ్ అంటాం. తర్వాత ఇగ్నోరెన్స్. అయ్యో అమాయకులు, వాళ్ళు ఏం తెలియదు. ఒక వ్యక్తి వచ్చి
కూర్చొని లేదా ఎదురుగా ఉండి ఒక చిన్న బాబు నోట్లో నుండి లాలాజలం వస్తుంది అనుకోండి, ఏమంటాం దాన్ని? దాన్ని ఏమంటాం జనరల్గా? వీడు కదా, వాడిని ఏం చేయాలి మనం? తెలియదు, వాడికి అలా వస్తుందని తెలియదు కదా, తెలియదుగా, క్షమిస్తాం. కాబట్టి ప్రభువారు అదే అంటారు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక క్షమించండి. కాబట్టి చూసారా, దేవుడు మనం క్షమించడానికి కారణం ఏంటంటే ఆయనకు ఆ దృక్పథం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభువా. మరి ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున మనము నేర్చుకోవాల్సింది, మనము కూడా ఏం చేయాలి? క్షమిద్దామా? ఆయన క్షమించారు కదా, ఆయన క్షమించారుగా మనల్ని. కాబట్టి మరి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా క్షమించి దేవుని యొక్క ఆ వెలుగులో, ఆ దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క క్షమాపణలో మనం ఉండి ఆయన కృపను మనం పొందాలని ప్రభువారు అడుగుతాం. పాడుకుంటాం.